ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికి వందనాలండి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా నిండు వందనాలు. హల్లెలూయా. నమస్కారానికి ప్రతి నమస్కారము పెట్టడము సంస్కారము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, దేవుని వాక్యము మనల్ని బ్రతికించుద్ది. దేవుని వాక్యము బాగు చేయుద్ది. దేవుని వాక్యము స్వస్థపరచుద్ది. దేవుని వాక్యము విడిపించుద్ది. దేవుని వాక్యము ఆదరణ పుట్టించుద్ది. దేవుని వాక్యము ధైర్యాన్ని పుట్టించుద్ది. దేవుని వాక్యము నిరీక్షణ పుట్టించుద్ది. విశ్వాసమును పుట్టించుద్ది. హల్లెలూయా. ఇంకా ఉన్నాయి చెప్పటానికి. మరి చిన్న కార్యక్రమం కాబట్టి సమయాన్ని నేను కుదిస్తూ ఉన్నాను. ఏమని బాగున్నారు కదండి? దేవునికి మహిమ. మీ క్షేమమే మా క్షేమము. మీరు ఆనందంగా ఉండడమే మా ఆనందం. మీరు సంతోషంగా ఉన్నారనుకోండి, మేము కూడా ఉన్నట్టు. మీరు బాధలో ఉంటే, మీరు సమస్యలో ఉంటే మేము ఎలా సంతోషంగా ఉంటామండి? వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను. పౌలు అంటాడు, మీరే మా ఆనందమును మహిమయు కిరీటమునై ఉన్నారంటాడు. మీరే ఈ వాక్యాలు వింటున్నటువంటి ఈ యేసయ్య కృప సబ్స్క్రైబర్స్ చూస్తున్నవారు, అలాగే మందిరానికి వస్తున్నవారు, యేసయ్య కృప పరిచర్యకు సహకరిస్తున్నవారు, మీరందరూ బట్టి మాకు ఆనందము. ఈ 10 ఏమండి, ఒక్కరిద్దరు ఆనందంగా లేరనుకోండి, మేము ఎలా ఆనందంగా ఉంటాం? ఆనందం ఉండలేము. మేము కూడా చింతిస్తూ, మేము కూడా బాధపడుతూ ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమండి, ధైర్యంగా ఉండండి. దేవుడు ఈ రోజు కాకపోతే, ఏమండి, ఈ మాసంలో కాకపోతే వేరే మాసంలో దేవుడు కార్యాలు చేస్తాడు. జస్ట్ ఓపిక పట్టుకోండి, ఓపిక చేసుకోండి కాస్త. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే అండి, వాక్యంలోనికి వెళ్దాము. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3:14 చదువుతాను. 3వ అధ్యాయము 3:14 అండి. ఈరోజు అంశం ఏంటంటే, సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవలెను. ఏ క్రియలండి? సత్క్రియలు చేయటానికి శ్రద్ధగా నేర్చుకోవాలి. పాడు పనులు, ఇబ్బంది చేసే పనులు నేర్చుకోవటానికి కాదండి. సత్క్రియలు ఏంటండి? సత్క్రియలు ఇంగ్లీష్లో ఏమనుందంటే గుడ్ వర్క్స్. ఏంటండి? గుడ్ వర్క్స్, గుడ్ డీడ్స్, గుడ్ నైస్ యాక్టివిటీస్. సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలను. తీతుకు రాసిన పత్రిక 3:14 ఉందండి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఏమంటున్నాడంటే, వినండి శ్రద్ధగా, మన వారును నిష్ఫలును కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవలెను. ఏం నేర్చుకోవాలంటే అండి, సత్క్రియలు చేయటానికి. ఏమండి, మంచి పనులు చేయటానికి మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? మంచి పనులు చేయడానికి ట్రైనింగ్ కూడా ఉంది. ఏం ట్రైనింగ్ అంటే, మంచి పనులు చేయటానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిష్ఫలులు ఏంటండి? నిష్ఫలులు కాకుండా నిమిత్తము. నిష్ఫలులు అంటే నిష్ఫలము. ఫలము లేకుండా ఎవరు పెద్దగా ఇష్టపడరు. ఫలాలు ఉండాలని కోరుకుంటారు. మరి ఫలాలు ఉండాలంటే మంచి పనులు చేయాలి. ఏ పనులు అండి? మంచి పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి. అయితే బైబిల్లో ఆదికాండము 18వ అధ్యాయం 1 నుండి 10 వచనాన్ని చదువుతాను. 18వ అధ్యాయము 10 నుండి. ఇక్కడ 2 భార్యాభర్తలను మనం చూస్తాను. వాళ్ళు ఎవరో కాదండి, మన పితరులు అబ్రహామయ్య గారు, అలాగే శారమ్మ గారు. 18వ అధ్యాయము. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ
గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారము వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము మా మీద ఉన్నడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెచ్చేదను. ఏంటండి? నీళ్ళు సత్క్రియ. ఏంటండి? సత్క్రియ. అబ్రహాం చేసింది సత్క్రియ. ఏంటి? నీళ్లు తెచ్చాడు. నీళ్లు తెప్పించేదను, దయచేసి కాలు కడుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. ఏమిచ్చాడండి? అలసట తీర్చుకోవటానికి ఓ చోటు ఇచ్చాడు. కొంచెం ఆహారము తెచ్చేదను. ఏంటండి? భోజనం, హాస్పిటాలిటీ. భోజనం చేస్తాను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. చదువుతాను, గమవచ్చు. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యుద్ధకు వచ్చి తిరగను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న షారా యుద్ధకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడండి? అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం కూడా సత్క్రియ. ఏంటండి? సత్క్రియ ఏం చేస్తుందో చెబుతాను. నిష్ఫలులు కాకుండా ఉండాలంటే మంచి పనులు చేయాలి. ఏంటండి? మనం ఫలం అనుభవించాలంటే మంచి పనులు చేయాలి. అబ్రహాం చేసింది మంచి పని. నీళ్లు తెప్పించాడు. సేద తీర్చుకోండి, అలసిపోయి వచ్చారు, రెస్ట్ తీసుకోండి, కాస్త ఆహారం కూడా నేను పెడతాను అని అన్నాడు. అబ్రహాము గుడారంలో ఉన్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. హల్లెలూయా. ఏంటండి? షారమ్మ చెప్తే ఏమండి? 3 మానికల పిండి, మెత్తని పిండి. ఏమండి? మెత్తగా ఉందనుకోండి పిండి, మెత్తటి పిండి చక్కగా కుదురుద్ది కదా. పరోటాలు కదా, రొట్టెలు చక్కగా కుదురుతాయి. మరి అదంతా చేయాలంటే ఎంత ఓపిక, ఎంత సమయం పట్టుద్దండి. అయినా కూడా ఏం చేశారండి? రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచిన తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలబడుచుండెను. ఏమేమి తెచ్చాడండి? విలువైన సాలిడ్, ఏంటంటే శ్రేష్టమైన ఆహారము. వెన్నను తెచ్చాడు, పాలను తెచ్చాడు, అబ్బా చక్కటి రొట్టెలు చేయించాడు, రోటీలు మంచి నాన్ వెజ్ ఏర్పాటు చేశాడు. చూడండి, చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. 9వ వచనం. వారి తనతో నీ భార్య అయిన షారా ఎక్కడుందని అతను అడగా, ఇదిగో గుడారం ఉన్నదని చెప్పాను. అందుకైనా మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏంటండి? సత్క్రియ చెప్పాలి. ఏంటండి? సత్క్రియ. వాక్యం ఏమంటుంది? పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? అవసరం బట్టి మన వారును నిష్ఫలము కాకుండా నిమిత్తం అవసరం బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవలెను. శ్రద్ధగా ఏంటండి? అబ్రహాము, షారా, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అబ్రహాము, షారా. అబ్రహాం అయ్యగారు, షారమ్మ గారు ఏం చేశారండి? మెత్తటి పిండితో చక్కగా ఏం చేశారండి? పులుకలు తయారు చేశారు, రొట్టెలు తయారు చేసి, మాంసం తయారు చేసి, వెన్నెను, పాలను, నీళ్ళు ఇచ్చాడు కడుకోవడానికి. సేద తీర్చుకోండి అని వారిని ప్రేమించి అక్కడ చోటిచ్చాడు. అబ్రహాము, షారమ్మ గారు ఏం చేశారండి? మంచి పనులు చేశారు. వాక్యం ఏమంటుందంటే సత్క్రియలు చేయడానికి శ్రద్ధగా నేర్చుకోవాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏమంటున్న మీరు మేలులు కలగాలంటే ఆశీర్వాదాలు, వారు ఆశీర్వదించారు వారిని, భార్యాభర్తలు. వారికి ఒక లోటు ఉంది. ఏంటంటే గర్భఫలం లేదు. వారు గర్భఫలంతో ఆశీర్వదింపబడడానికి కారణాలు ఉండొచ్చు, కానీ అందులో ఒక కారణం ఏంటంటే వారు సత్క్రియలు చేశారు. ఏం చేశారంటే సత్క్రియలు
చేశారు. సత్క్రియలు అయితే ఎవరైతే చేస్తారో శ్రద్ధగా నేర్చుకోవాలి. ఏంటండి? శ్రద్ధగా సత్క్రియలు చేయటం, మంచి పనులు చేయటం. ఏమండి? మంచి పనులు కావండి. ఎవరైనా ఇంటికి వస్తే, ఏమండి మీ ఇంటికి ఎవరైనా సేవకులే కానీ, లేకపోతే బంధువులే కానీ, శత్రువులు వచ్చిన మధ్యాహ్నం కానీ, ఉదయం కానీ, టిఫిన్ టైంకి, లేదా వేరే టైంకి సాయంత్రం వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వండి. ఏం చేయాలంటే ఆతిథ్యం ఇవ్వండి. మంచి పనులు ఏంటి? కాఫీ ఇవ్వండి, టీ ఇవ్వండి, టిఫిన్ పెట్టండి, చిరుతిండి ఇవ్వండి, స్నాక్స్ ఇవ్వండి, మిరపకాయ బజ్జీలు ఇవ్వండి, బంగాళదుంపలు బజ్జీలు ఇవ్వండి, చక్కగా స్వీట్స్ పెట్టండి. మంచి సత్క్రియ చేయండి, మంచి పనులు చేయండి. నా దేవుడు ఖచ్చితంగా అబ్రాహాము, శారమును ఇరువురిని ఆశీర్వదించిన వాళ్ళు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచి పనులు చేయడం మాత్రము మర్చిపోవద్దు. మంచి పనులు చేయడానికి మంచి పనులు చేయడానికి శ్రద్ధగా నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కృప ఈ రోజంతా మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. హల్లెలూయా. పరిశుద్ధుడగు తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా మేము నిష్ఫలం కాకుండా నిమిత్తం తండ్రి, మేము సత్క్రియలు శ్రద్ధగా చేయడానికి మేము నేర్చుకున్నట్టుకు మంచి మనసు దయచేయండి. అబ్రాహాము, శారమ్మ గారు ఇదిగో తండ్రి వచ్చిన ముగ్గురు ముగ్గురిని ప్రేమించి ఆతిథ్యం చేసి మంచి పనులు చేసి అయ్యా వారిని ప్రేమించారు. వారు వెంటనే వారి నోట ఉండే శుభ పలుకు, ఆశీర్వాదం, వారి లోటు వారి అక్కర అవసరత తీర్చబడింది. తండ్రి నీకు స్తోత్రం. మేము కూడా శ్రద్ధగా మంచి పనులు చేయటం కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.